అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీస్ ఏ స్కిల్స్ లేని ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి మీరు ఆ లే ఆఫ్స్ లో ఉండకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఫ్రీగా ఏ స్కిల్స్ నేర్పిస్తాను. ఈ వీడియోలో ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేద్దాం. టాపిక్ లోకి వచ్చేస్తే ఏ టు ఏ ప్రోటోకాల్ అంటే మల్టిపుల్ ఏ ఏజెంట్స్ టాస్క్స్ ని షేర్ చేసుకొని కలిసి వర్క్ చేయడానికి యూజ్ చేసే కమ్యూనికేషన్ రూల్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, రిటైలర్ అయిన వాల్మార్ట్ కంపెనీకి మోర్ చికెన్ కావాలి. వాల్మార్ట్ దగ్గర ఉండే రిటైల్ డిమాండ్ ఏజెంట్ మంత్లీ సేల్స్ ని మానిటర్ చేస్తుంది. ఒకవేళ హై సేల్స్ ఉంటే మోర్ చికెన్స్ కావాలని టైసన్ ఫుడ్స్ కంపెనీకి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇప్పుడు టైసన్ ఫుడ్స్ కంపెనీ దగ్గర ఉండే డిమాండ్ ఏజెంట్ వాల్మార్ట్ పెట్టిన రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుని వర్క్ ని డివైడ్ చేస్తుంది. అంటే ఒక మేనేజర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి వర్క్ ని ఎలా అసైన్ చేస్తాడో ఈ డిమాండ్ ఏజెంట్ కూడా వర్క్ ని డివైడ్ చేసి ఆ వర్క్ రిలేటెడ్ ఉన్న ఏజెంట్ తో కాంటాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ డిఫరెంట్ ఏ ఏజెంట్స్ వాటి పని అవి కంప్లీట్ చేస్తాయి. ఫార్మ్ మానిటరింగ్ ఏజెంట్ ఎన్ని చికెన్స్ అవైలబుల్ ఉన్నాయి చూసి, ప్రొడక్షన్ ఏజెంట్ కరెంట్ ప్రొడక్షన్ మానిటర్ చేసి ఇంకా ఎంత ప్రొడక్షన్ కావాలని క్యాలిక్యులేట్ చేస్తుంది. లాజిస్టిక్స్ ఏజెంట్ ట్రక్ కంపెనీ ఏజెంట్ తో కాంటాక్ట్ అయ్యి వాల్మార్ట్ కి డెలివరీ చేయడానికి ఎన్ని ట్రక్స్ కావాలో రిక్వెస్ట్ చేస్తుంది. ఫైనాన్స్ ఏజెంట్ మనీ కలెక్ట్ చేస్తుంది. సో ఫైనల్ గా డెలివరీ కంప్లీట్ అవుతుంది. ఇలా డిఫరెంట్ ఏ ఏజెంట్స్ ఒకదానితో ఒకటి టాస్క్ షేర్ చేసుకొని ఆటోమేటిక్ గా మన బిజినెస్ ని చూసుకుంటుంది. దీనివల్ల చాలా ఖర్చులు తగ్గుతాయి అండ్ వర్క్ కూడా ఎఫెక్టివ్ గా ఆటోమేటిక్ గా జరుగుతుంది. మరి మీరు ఇలాంటి ఏ ఏజెంట్స్ బిల్డ్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఏ టు ఏ అని కామెంట్ చేయండి. లాంగ్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.